నమస్తే అండి. ఎలా ఉన్నారు? లక్ష్మీ కాంపిటీటివ్ హబ్‌కి స్వాగతం. ఇవాల్టి మన అంశం భైరబీ సాయిరంగ్ రైల్వే ప్రాజెక్ట్. భైరబీ సాయిరంగ్ రైల్వే లైన్ అనేది మిజోరంలోని ఐజ్వాల్ పట్టణానికి ఉన్న 22 కిలోమీటర్ల అవతల నుంచి, అదేవిధంగా మిజోరం అసోం బార్డర్‌లో గల భైరబీ దగ్గరికి ఈ రెండింటిని కూడా కలుపుతూ వేసిన రైల్వే లైన్ అండి. దీన్ని ఈ మధ్య కాలంలో మొన్న ప్రధానమంత్రి గారు మిజోరం వెళ్ళినప్పుడు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది మిజోరంని దేశ రైల్వే నెట్వర్క్‌తో కలుపుతోందండి. సో, మొట్టమొదటి మిజోరం యొక్క మొట్టమొదటి రైల్వే లైన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఈ ప్రాంతంలో 4గో రైల్వే లైన్. ఏ విధంగా అంటే మనకి ఇటానగర్ ఒక్కటి కలుపుతోంది. అదేవిధంగా మనకి అస్సాం, గౌహతి ఉంది. ఇంకొకటి ఉంది. సో, ఈ మొత్తం ఈ 3 రైల్వే 4 కూడా ఈ ఈశాన్య భారతంలో గల రైల్వే నెట్వర్క్స్ అన్నమాట. చాలా ప్రసిద్ధిగాంచినవి. కానీ ఇక్కడ రైల్వే లైన్ వేయడం అనేది అంత సులువు కాదండి. ఎందుకంటే ముఖ్యంగా కొండ ప్రాంతం, ఇక్కడ మనకి చదునైన ప్రదేశం దొరకదు. రాళ్ళు రప్పలు ఎక్కువ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా చదును చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అదేవిధంగా అక్కడి వాతావరణం కూడా ఒక్కొక్కసారి అనుకూలిస్తుంది, ఒక్కొక్కసారి అనుకూలించదన్నమాట. సో, వీటన్నిటిని కూడా అధిగమించి రైల్వే లైన్ వేయడం జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్ మొత్తం కనుక చూస్తే మనకి 51.38 కిలోమీటర్లు. కిలోమీటర్ల పరంగా చూస్తే మనకి చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ కొండల్లో గుట్టల్లో ఉండడం వల్ల ఇది చాలా ఎక్కువ దూరం అనిపిస్తుంది అన్నమాట. ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా దీంట్లో కనుక చూస్తే మనకి 48 టన్నెళ్ళు ఉన్నాయి. 152 బ్రిడ్జిలు ఉన్నాయి. అందులో 50 చిన్న బ్రిడ్జిలు, పెద్ద బ్రిడ్జిలు వేరే వేరే ఉన్నాయన్నమాట. ఇది కాకుండా ఇందులో ముఖ్య ఆకర్షణ ఏంటి అంటే కనుక మనకి బ్రిడ్జి నంబర్ 196. ఈ బ్రిడ్జి ఎత్తు 104 మీటర్లు. అండ్ ఇది మిజోరం దేశంలో కల్లా ఎత్తైన బ్రిడ్జి. అండ్ ఈ బ్రిడ్జి కనుక ఈ ఎత్తు కనుక చూసుకుంటే కుతుబ్ మినార్ కన్నా కూడా ఈ బ్రిడ్జి చాలా ఎత్తైందనమాట. అదేవిధంగా ఇందులో మొత్తం టన్నెళ్ళు కూడా దూరం ఎంత ఉంది అంటే 12,853 మీటర్ల దూరం ఉందన్నమాట ఈ టన్నెళ్ల దూరం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ వ్యయం అనేది 8,070 కోట్లు వ్యయం అయ్యింది. అదేవిధంగా మనకి చూస్తే కనుక ఇప్పుడు మిజోరంకి వెళ్ళడం అనేది కొంచెం ఉత్తర ఈశాన్యం భారతానికి వెళ్ళడం అనేది కొంచెం సరళతరమైందనే చెప్పచ్చు అన్నమాట. భారతదేశాన్ని, ఉత్తర ఈశాన్య భారతదేశాన్ని భారతదేశంతో భారతదేశం మన నార్త్ ఇండియాతో, ఉత్తర భారతదేశంతో కానీ దక్షిణ భారతదేశంతో కానీ కలపడం అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యమైందన్నమాట. సో, ఇప్పుడు వెళ్ళడం కొంచెం సులువు అవుతుంది ప్రజలకి ట్రైన్ మార్గం తీసుకొని. అదేవిధంగా ఈ ట్రైన్ మార్గంలో మీరు ఎన్నో అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ అందమైన దృశ్యాలను చూడొచ్చు. అది మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇది ప్రజల్ని కలపడమే కాకుండా ప్రజలకు కొత్త అనుభూతులు ఇవ్వడంలో కూడా ఈ రైల్వే లైన్ తోడ్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఇదండి ఇవాల్టి భైరబీ సాయిరంగ్ రైల్వే ప్రాజెక్ట్కి సంబంధించిన విషయం. మరిన్ని విషయాలను మనం ఇలాగే తెలుసుకుందాం. నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాంటి నా ఛానల్ ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోస్ చేద్దాం. మీరు కనుక మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా మాకు మంచి కంటెంట్తో వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీ కమెంట్స్ని, మీ అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.